21వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెతేయకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి. అలాగనే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడదు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనాను ఆయన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలేదు. చాలండి, తలల వంచి ప్రార్థన చేసుకుందాం, హృదయాన్ని సరి చేసుకుందాం. భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ దేవ మనతో మాట్లాడాడు. ఇప్పుడు వరకు హెచ్చరిక మాటలతో మనల్ని హృదయం సరి చేశాడని నమ్ముతున్నాను నేను. భయం కలిగి భక్తి కలిగి ఉందాం. దేవుని అమూలమైన మాటలు వినటానికి, హృదయాలు తెరవబడుటకు అడగండి ప్రభుని. అయ్యా, నా మనసు నా ఆలోచనలు ఎటు పోకుండా తండ్రి మీ మాటలు నా హృదయంలో భద్రపరచు తండ్రి, నాతో మాట్లాడండి తండ్రి అని అడుగుదాం బిడ్డలారా. సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరూ కూడా ప్రభు పైన ఆధారపడదాం, ఆనుకుందాం, ఆయన మాటలు విందాం. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు వందనాలు తండ్రి. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, మీ స్తోత్రములు ప్రభా. ఈ దినము నాయన, ఈ రోజున ప్రభా, మీ స్తోత్రములు ప్రభా నాయన. సజీవ లెక్కలో ఉంచిన దేవా, మీ స్తోత్రములు ప్రభా నాయన. అయ్యా నాయన, మీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధించుటకు, మహిపరచుటకు నాయన, కీర్తించి పూజించుటకు ప్రభా నాయన, నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఇక్కడ పోగు చేసినందుకు అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మాతో హెచ్చరిక మాటలు మాట్లాడినందుకు మీకు వందనాలు. ఆ మాటలు బట్టి మా హృదయాలు మేము సరి చేసుకుని మీ తట్టు తిరగటానికి, మీ పని చేయటానికి మీ కృప నాకు, మాకు, మనందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. శ్రద్ధగా ప్రభు మాటలు విందాం, శ్రద్ధగా విందామమ్మా. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నారు ప్రభు, ఆయన శిష్యులు కూడా. మరి అక్కడ నిలిచి ప్రభు ఇద్దరిని పిలిచి అన్నాడు, ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. మన ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ కట్టబడ్డ గాడిద పిల్ల ఉంది అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడండి ప్రభు? మీరు ఆ గ్రామంలోకి ప్రవేశించండి, అక్కడ కట్టబడ్డ గాడిద ఉంది. ఎలా ఉందంటే గాడిద కట్టబడి ఉంది. ఆ గాడిద పిల్లను మీరు ఇప్పుకొని తీసుకురండి. ఆ యజమానుడు అడుగుతాడు మిమ్మల్ని, ఎందుకు ఇప్పుతున్నారు అని. ఎందుకు ఇప్పుతున్నారు అని అడిగినప్పుడు ఇది ప్రభుకి కావాలి అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కావాలంట? ఏంటది? మీరు ఎవరన్నా గాడిదని కోరుకుంటారా? మా ఇంటికి గాడిదని తీసుకెళ్తామని మీలో ఎవరన్నా కట్టిన దాన్ని ఇప్పుకొని పట్టుకెళ్ళి మీ ఇంటికాడ కట్టుకుంటారా? చెప్పండి, పట్టుకెళ్తారా గాడిదని? మరి దేన్ని తీసుకెళ్తారు మీరు? దేన్ని తీసుకెళ్తారు? పర్మలే దేన్ని తీసుకెళ్తారు? గొర్రెని తీసుకెళ్తారు. గొర్రె పిల్లని పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళిపోతాం. కోడి పిల్లని పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళిపోతాం. ఆవుని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిపోతాం. ఓకేనా? మనకు అవసరమైనవి, మనకి ఇష్టమైనవి, కోసుకొని తింటాకి మనకు పనికొచ్చేవి తీసుకెళ్ళిపోతాం. అవునా కదా? మరి గాడిద అవసరం లేదు కదండి, గాడిద పనికిరాంది కదా. ఎవరన్నా తీసుకెళ్తారా? ఇక్కడ గేట్ కాడ మీరు వెళ్ళేటప్పటికి మంచి అందమైన గొర్రె పిల్ల కట్టి ఉంది. నేను చెప్తాను, అమ్మా మీకు ఎవరికైనా కావాలంటే ఆ గొర్రె పిల్లని తీసుకెళ్ళి పెంచుకోండి అంటే ఏం చేస్తారు? పోటీలుగా మీరు అంటారు, నేను తీసుకెళ్తా, నేను తీసుకెళ్తా, నేను తీసుకెళ్తా, నేను తీసుకెళ్తా. పాస్తమ్మ మాకు కావాలి, పాస్తమ్మ బాగుంది, పాస్తమ్మ నేను పెంచుకుంటా, పాస్తమ్మ. కోడి పిల్ల ఉంది, ఒక
పుంజు ఏం చేస్తారు? పుంజు ఇప్పేసుకుంటాడు. ఎందుకు? కోసుకుని తినొచ్చు. మేక పిల్ల కావాలంటారు. ఆఖరికి కుక్క పిల్లను కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే దాన్ని పెంచుకోవచ్చు. ఇంటి ముందు ఉంటే కాపలాగా ఉంటుంది ఒక ముద్దేస్తే. కానీ గాడిదను మాత్రమే ఎవరు ఇష్టపడరు. అవునా కదా? గాడిద పిల్లని ఎవరు కూడా నేను తీసుకెళ్తానని ఎవరు అంటారు. మీరు అందరూ తలలో తిప్పుకొని వెళ్ళిపోతారు. ఈ పాఠశాల మీద గాడిదని తీసుకెళ్ళమంటుంది మమ్మల్ని. గాడిద ఎవరికి కావాలి అని ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతారు. నాకు కావాలి అని ఎవరన్నా అంటారా? గాడిదని అంటారా? అనదు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు శిష్యులకి, ఇప్పుతున్నప్పుడు యజమానుడు వస్తాడు. ఇది ఎందుకు ఇప్పుతున్నారు అని అడుగుతాడు. అతను ఏం చెప్తారో తెలుసా మీరు? ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. గట్టిగా చెప్పండి. మరి దేవుని అడుగుతాం, ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! ఎంత మంచి దేవుడు ఆయన! ఇప్పుడే మన మనసులో ఏముందో మనకు అర్థమైపోయింది. నోటితో చెప్పలేదు కానీ మీరు అందరూ తెలియపరిచేశారు. ఏమని? గొర్రెనైతే తీసుకెళ్తాం, మేకనైతే తీసుకెళ్తాం, కోడినైతే తీసుకెళ్తాం, ఆవును కూడా తీసుకెళ్తాం, బర్రెను కూడా తీసుకెళ్తాం, పాలిస్తాయి కాబట్టి. గాడిదను మట్టుకు మేము తీసుకెళ్ళము అని మౌనంగా సమాధానం చెప్పారు. మీరు అవునా కాదా? అవునా కాదా? మౌనంగా చెప్పేశారు. కానీ నిన్ను నన్ను సృష్టించిన ఆ ప్రభు అంటున్నాడు కదా, ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. మీరెందుకు వద్దనుకున్నారు? ఆయన ఎందుకు కావాలనుకుంటున్నాడు? రాజు ప్రభు ఎందుకు కావాలనుకుంటాడు గాడిదని? మనం అందరము ఇక్కడ ఓకే చేయలేదని చేసామా? చేయలేదు. అందరం కూడా వద్దనుకున్నాం. మరి ప్రభు అక్కడే ఎందుకు కావాలనుకున్నాడు? చెప్పండి, చెప్పాలి తొందరగా. ప్రభు ఒక్కడికే కావాలి గాడిద. మన ఎవరికి లోకంలో ఎవరు కూడా కావాలనుకుంటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ప్రభుకి కావాలని చెప్పండి అతనికి అన్నప్పుడు అతను ఏం చేశాడంట? ఎప్పుడైతే వీళ్ళు ప్రభుకి కావాలని చెప్పారో అతను పక్కకు తప్పుకున్నాడు. సరే, ప్రభుకి కావాలంటున్నారు కదా, తీసుకెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి కావాలంటున్నారు కాబట్టి దీన్ని ఇప్పుకొని పట్టుకెళ్ళండి. ఏం చేసి? ఇప్పుకొని. అంటే అప్పటి వరకు ఎలా ఉంది? అది ఎట్లా ఉంది? దేంతో కట్టబడి ఉంది? తాళ్లతో కట్టబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యజమానుడు అంటున్నాడు ప్రభుకా, అయితే పట్టుకెళ్ళండి, కట్లు ఇప్పుకొని తీసుకెళ్ళండి అని అతను చెప్పినప్పుడు వీళ్ళు ఇప్పుకొని పట్టుకెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కట్టబడ్డ గాడిద ఎవరో తెలుసా? లోకములో పాపములో ఉన్న మనమందరం కూడా కట్టబడ్డ గాడిదలం. హల్లెలూయా. కట్టబడ్డ గాడిదలము మనమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టబడ్డ గాడిదలం మనమే. అక్కడ ఉన్న యజమానుడు అపవాదిగాడు. వాడు బంధించి పెట్టాడు మనందరినీ ఆ చీకట్లో. తాగుడుతో కట్టబడ్డాడు, వ్యభిచారంతో కట్టబడ్డాడు, మోసముతో, అన్యాయముతో, పాపము, వ్యభిచారముతో బందీలుగా 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 కట్టబడ్డాయి. కట్లతో కట్టబడ్డ ఆ పాపము, ఆ గాడిద మనమై ఉన్నామండి. పాపములో కట్టబడ్డ గాడిద ఎవరండి? మనమే. భయంకరమైన పాపముతో కట్టబడ్డాము. ఎవరు దాన్ని తీసుకువెళ్తానికి ఇష్టపడతలేదు. ఏ తల్లి రాలేదు, ఏ తండ్రి రాలేదు, ఏ బంధువు రాలేదు, భర్త రాలేదు, పిల్లలు రాలేదు. కట్టబడి ఉన్నప్పుడు, పాపములో కట్టబడి ఉన్నప్పుడు నన్ను నిన్ను విడిపించడానికి ఎవ్వరూ రాలేదు బిడ్డ.
నన్ను నిన్ను విడిపించడానికి ఎవరు రాలేదు. భర్త కట్టబడితే భార్య రాలేదు, భార్య కట్టబడితే భర్త రాలేదు, బిడ్డలు కట్టబడితే తల్లిదండ్రులు కూడా వెళ్ళలేదు. కానీ ఆ గాడిద పైన కనికర పడ్డది ఎవరో తెలుసా? ఎవరండి? ఆ రక్షకుడైన దేవుడు పరలోకం నుంచి నీ కోసం నా కోసం దిగి వచ్చిన ఆ రక్షకుడికి కావాలి ఈ గాడిద. ఇప్పి తీసుకురండి దాన్ని, ఇప్పి తీసుకురండి దాన్ని అని చెప్పాడు. వాళ్ళు ఇప్పి తీసుకుని వెళ్ళారు. ప్రియమైన దేవుని వెళ్ళారు. ఇప్పి తీసుకువెళ్తే దాన్ని పక్కన పెట్టాడా యేసయ్య? లేదండి. ఏం చేశారో చదవండి. ఆ గాడిదని తీసుకొచ్చాక ఏం చేశారో చూడండి. ఎదుగుతున్న గ్రామమునకు వెలుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా వద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అని ఎడల అవి ప్రభువులకు కావలసినవి చెప్పవలేదు. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపాను. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగేది. అదేమనగా, ఇదిగో నీ రాజు స్వార్థికుడై గాడిదను, ఆహారవాక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తె చెప్పుడి అనినది. శిశువులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుంటాడు. ఏమంటండి? గాడిదను గాడిద పిల్లను కూడా తోలుకుని వచ్చారు. అయితే తీసుకుని వచ్చిన తర్వాత గాడిద పైన ఏం వేశారు? బట్టలు. మాసిపోయిన బట్టలు వేశారా? ఉతికిన బట్టలు వేశారా? ఏం బట్టలు వేశారండి? మంచిగా నీట్గా ఉతికిన బట్టలు, మంచి బట్టలు వేసి ఆ గాడిద పైన ఎవరిని కూర్చోబెట్టారు? యేసయ్యని కూర్చోబెట్టారు. ఆయన మరి దారమ్మట వెళ్తూ ఉన్నప్పుడు ఏం పరిచారంట? బట్టలు పరిచారు, బట్టలు పరిచారు, మట్టలు కూడా పరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పరిచారంటండి? బట్టలు పరిచిరి, నరుక్కుని వచ్చి దారి పొడుగున కొమ్మలు కూడా పరిచిరి, కొమ్మలు కూడా పరిచిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బట్టలు దేవుడిని మహిమపరిచినాయి ప్రభుని, ఈ మట్టలు కూడా దేవుడిని మహిమపరిచిన. దేవుడికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక. ఈ మట్టలు కూడా యేసయ్యని మహిమపరిచినాయండి, ఆరాధించినవి. మనం అనుకుంటాము మనుషులుగా మనమే పూజిస్తున్నాం ప్రభుని, మనమే ఆరాధిస్తున్నాము, ఇవేమీ చేయట్లేదని. వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రములు అంటే పైన కప్పుకుంటున్న చున్నీలు కానివ్వండి, లేకపోతే ఓణీలు కానివ్వండి, వాళ్ళు ఇలా తీసి ఇలాగా ఆయన పాదాల దగ్గర పరిచినట్టు మనం చూస్తున్నాం. అంటే బట్టలు పరిచిరి అంటే దానికి అర్థం ఏంటి అంటే వాళ్ళ హృదయాలు పరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పరిచారండి? వాళ్ళ హృదయాలు పరిచారు. ప్రభు నడిచి వెళ్తుంటే ఈ మట్టలు కూడా దేవుణ్ణి మహింపరిచినవి అండి. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఎంతమంది దేవుణ్ణి మహింపరుస్తున్నామో తెలియదు, కానీ నాకు ఎంతమందిని ఆరాధిస్తున్నామో నాకు తెలియదు, కానీ ఆ మట్టలు మహింపరిచినాయండి. మనం అనుకుంటాం అది ఒక చెట్టు, అది కాసేపు ఉంటే వాడిపోతుందని, కానీ దాన్ని కూడా వాడుకున్నాడు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద ఎవరికి అవసరం లేదు. అది పాపముతో కట్టబడ్డది కాబట్టి ఎవరికి అవసరం లేదు. ఈ రోజున నువ్వు నేను మనం అందరం ప్రశ్నించుకుంటే, పరీక్షించుకుంటే, నేను పాపంలో ఉన్నాను ప్రభువా, నేను పాపం చేశాను అమ్మా అని గుమ్మం కాడికి వెళ్తే అమ్మ రానిస్తుందండి. నానా
తెలియక పాపం చేశాను, ఇంట్లోంచి వెళ్ళిపోయాను, నన్ను క్షమించి ఇంట్లోకి రానివ్వండి అంటే రానిస్తాడండి తండ్రి? చెప్పండి. రానివ్వరు. నా పరువు తీసావే, నా మర్యాద పోయిందే, నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు, పొమ్మంటారు. పొమ్మంటారా? ఇంట్లో చేర్చుకుంటారా? చెప్పండి పిల్లలు. తప్పు చేస్తే తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లోకి రాణిస్తారా? రాణిస్తారా? నోటితో చెప్పండి. అర్థమవుతుంది కదా నేను చెప్పింది మీకు? రాణిస్తారా? ఎందుకు రానివ్వరు? తప్పు చేశారు కాబట్టి, పాపము చేశారు కాబట్టి ఇంట్లోకి రానివ్వరు. మీ ముఖాలు కూడా చూడనివ్వరు. ఏమంటారో తెలుసా? పైగా చావే, ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడన్నా పడి చావరా, ఎందుకు బతుకుతున్నావురా అని కన్న తల్లి తండ్రి అనుకున్న వాళ్ళే ఈ మాటలు పలుకుతారు. కానీ నిన్ను నన్ను కన్న సృష్టికర్త మాత్రము నువ్వెన్ని పాపాలు చేసినా, ఎన్ని శాపాలు, ఎన్ని అపరాధ దోషములు చేసినా నువ్వు నాకు కావాలి అంటున్నాడు. నువ్వు నాకు కావాలి అంటున్నాడు. ఎవరికి కావాలి గాడిద అని యజమానుడు అడిగితే ఇది ప్రభుకి కావాలని చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నిజంగా మారు మనసు కలిగి ఉంటే, మీకు హృదయం ఉంటే, ఈ మాటలు మీ హృదయాలు బద్దలు కొట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నిజంగా మారు మనసు కలిగి ప్రభువుని కలిగి మీరు ఉంటే ఈ మాటలు మీ హృదయాలు బద్దలు కొట్టాలి ఈ రోజున. నిజమే కదా? నిజమే కదా? ఎవరు ఆదరిస్తారండి నిన్ను నన్ను? ఎవరు కాపాడుతారు? ఎవరు రక్షిస్తారు? ఎవరు కాపాడరు. ప్రభువుకి కావాలి. ఎవరు వాడుకుంటారు దాన్ని? ప్రభువే వాడుకుంటాడు. గాడిద మీద మాసిపోయిన బట్టలు వేస్తారు. ఏం బట్టలు వేస్తారండి? మాసిపోయిన బట్టలు వేస్తారు కదా. ఆ గాడిద మాసిపోయిన బట్టలు మోసుకుంటూ వెళ్ళి ఆ కాలువ దగ్గర, లేకపోతే కోనేటి దగ్గర, చెరువు దగ్గర పడేస్తుంది అది. కానీ ఇది పాపముతో కట్టబడ్డదని తెలుసు ప్రభుకి. ఇది మాసిపోయిన అదంటే మలినమైన బట్టలు మోస్తుందని తెలుసు ప్రభుకి. అయినా నేను వాడుకుంటాను, నాకు కావాలి అన్నాడు. నాకు కావాలి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు అన్నారు? ఎవరు అన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా ఒట్టేదాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని, ఎక్కడో పెంట కుప్ప మీద ఉన్న నన్ను ఎవ్వరూ కావాలనుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు నన్ను కావాలనుకున్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టాడు నన్ను. ఎన్నిక లేని దాన్ని, ఏ మంచితనం లేదు నాలో, ఏ రక్షణ లేదు, ఏ నీతి పరిశుద్ధత లేదు నాలో, పాపిని నేను. నన్ను కావాలనుకున్నాడు నా ప్రభు. అందుకే ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టుకుని నా పని చేయి బిడ్డ అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే నిన్ను నన్ను రక్షించేది. ఆయన ఒక్కడే నిన్ను నన్ను కాపాడేది. ఆయన ఒక్కడే నిన్ను నన్ను వాడుకునేది. వస్తావా ఈరోజు ప్రభు దగ్గరికి? వింటావా ప్రభు మాట? ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా లోకమే కావాలనుకుని వెళ్ళిపోతావా? ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు, లోకము అనుకుని వెళ్ళిపోతావా? నరకం తప్పదు బిడ్డ. వెళ్ళకు లోకంలోకి, వినకు వాడు మాటలు. వాడు మాయగాడు, వాడు పతనం చేస్తాడు లోకంలోకి వెళ్తే. వాడుకున్నాడు. ఎవరిని వాడుకున్నాడు? గాడిదను వాడుకున్నాడు. ఈ రోజున ఈ గాడిదను కూడా వాడుకుంటున్నాడు. ఈ గాడిద కూడా ఎంతో ధన్యత చేసింది, వాడుకుంటున్నాడు. అందుకే తీర్మానం చేసుకున్నాను, నా ప్రభుతోనే నడవాలి, నా మరణం దినం వరకు నా ప్రభుతోనే నడవాలి అని. బిడ్డలారా, మీకు చెప్తున్నాను, ఆ ప్రేమ గల తండ్రిని, ప్రేమ గల యేసయ్యని ప్రేమించి చూడు ఒకసారి. రుచి చూడు ఆయన ప్రేమను. విడిచిపెట్టి
విడిచిపెట్టలేవు ఆయన. నువ్వు ఇంకా ప్రేమించలేదు యేసయ్యను, ప్రేమించలేదు మనస్ఫూర్తిగా. ప్రేమిస్తే విడిచిపెట్టవు నువ్వు. నాకు ప్రభువే కావాలంటావు, ప్రభువే కావాలంటావు. సిద్ధపడు నువ్వు ప్రేమన దేవుని బిడ్డ. పై భక్తి కాదు. ఆదివారం ఒక్క ఆదివారం వెళ్తే చాలే కంట భక్తి కాదు. పరిపూర్ణంగా సంపూర్ణంగా నువ్వు ప్రభుని వెంబడిస్తే, ప్రభు మాట వింటే, ప్రభు మార్గంలో నడిస్తే ఏం చేస్తాడో తెలుసా? రాబోతున్నాడు రేపు ఎల్లుండో. ఏం చేస్తాడో తెలుసా? తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడికి? గాడిద ఎంత ధన్యత చేసుకుందండి. ఏమండి, గాడిదకి వచ్చిందా ఘనత? వచ్చిందా లేదా? గాడిదకి ఘనత వచ్చిందా లేదా? నోరిప్పండమ్మా. ఎలా వచ్చింది? ప్రభు దాని మీద ఎక్కాడు కాబట్టి, ప్రభు దానిపైన ఎక్కాడు కాబట్టి దానికి ఘనత వచ్చింది. నువ్వు నేను కూడా ప్రియమైన దేవుని బిడ్డరా, గాడిదలమయ్యి మన మీద ప్రభువుని ఎక్కించుకుంటే, మన హృదయంలోకి చేర్చుకుంటే మనము కూడా ధన్యులు. ఘనత వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డరా. ఈ లోకంలో మర్యాదల కోసం, ఘనతల కోసం, గొప్పల కోసం, హెచ్చించుకోవటం కోసం, నన్ను పొగడాలి, నన్ను హెచ్చించాలి, నేను కనపడాలి, నేను వినపడాలి అనుకుని ప్రయాసపడుతున్నారు. ఈ లోకంలో అశాశ్వతమైంది లోకం. ఈ ఘనతలో గొప్పలు శాశ్వతమైన కాదమ్మా, కాదు. శాశ్వతమైన ప్రేమ ప్రభు దగ్గర ఉంది. ప్రేమైన దేవుని బిడ్డరా, ఎంత తగ్గించుకుంటే, ఎంత దీనుడుగా ఉంటే, ఎంత పరిశుద్ధుడుగా ఉంటే ఆ గాడిదని ఎన్నుకుంటాడు చెప్పండి. ఆ పాపపు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు? కావాలి అంటున్నాడు ప్రభు. వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకు. ఎక్కడికి వెళ్ళాడు? గాడిద మీద ప్రయాణమై ఎక్కడికి వెళ్ళాడండి? యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేముకు ప్రయాణం అయ్యి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేముకు వెళ్ళాడు. చదవండి. చదవండి 21:5 ఒకసారి చదవండి. ఇదిగో నీ రాజు. ఎలాగా? ఇదిగో నీ రాజు సాత్వికుడై. ఎవరండి ఆయన? సాత్వికుడైన నీ రాజు గాడిద పైన, పశువు పిల్ల అయిన చిన్న గాడిద మీద ఎక్కి ఇదిగో నీ దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి చెప్తున్నాడు? యెరూషలేముకు చెప్తున్నాడు. సియోను బిడ్డకి చెప్తూ ఉన్నాడు, ఇదిగో వస్తున్నాడు నీ రాజు. నీ రాజు ఎవరు? సాత్వికుడు. రాజంటే గుర్రం మీద రావాలి కదా. రాజు గుర్రం మీద రావాలి. ఇదేంటండి? గాడిద అంటే భయంకరమైన పాపముతో ఉంటుంది కదా, మలిన బట్టలు మోస్తుంది కదా, ఊరు చివరినే ఉంటుంది గాడిద. ఆయన రాజు అంటున్నారు. దేని మీద వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద పిల్లని ఎందుకు ఎంచుకున్నాడు ఆయన అంటే, నీకు నాకు మాదిరికరంగా మనకి నేర్పిస్తాకి ఎంచుకున్నాడు. మనకి నేర్పిస్తాకి నేర్చుకున్నాడు. ఏంటి నేర్చుకోవాలి? ఆయన సాత్వికుడు అంటున్నాడు. అక్కడ నీ రాజు అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు? ఆయన సాత్వికుడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికమైన మనసు కావాలి మనకి. తగ్గించుకునే మనసు కావాలి. దీన మనసు కావాలి. భూమికి అంతగా సాగిల పడే మనసు కావాలి. హృదయంలో కానీ, మాటలో కానీ, చూపులో కానీ, తలంపులో కానీ నువ్వు హెచ్చించుకునే మనసు నీలో ఉంది అంటే నువ్వు అపవాదగాడి సంబంధమే. అర్థమవుతుందా?
అపవాదిగాడు నీలో ఉండి నీలో పుట్టిస్తాడు గర్వాన్ని, అహంకారాన్ని. ఇదిగో సాత్వికుడు వస్తున్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు, సియోను కుమార్తె అని చెప్తూ ఉన్నాడు. ప్రేమను దేవుడికి ఆ మనసు మనం కలిగి ఉండాలని, అది ప్రతి విషయంలో కూడా ప్రభు మాదిరికరంగా చేసి చూపించాడు వాళ్ళకి. హల్లెలూయా. చేసి చూపించాడు. చేసి చూపించాడా లేదా? ప్రతి విషయంలో చేసి చూపించాడా లేదా? మరి మనం చేస్తున్నామా? దాన్ని ఫాలో అవుతున్నామా? ఆయనని వెంబడిస్తున్నామా? ఆయనతో నడుస్తున్నామా? ఆయన చెప్పినట్టు చేస్తున్నామా? లేదే. ఎక్కడ చేశాం చెప్పండి? ఆయనని వెంబడించండి అన్నాడు ప్రభు. వెంబడించట్లేదు. ఆయన మనసు కలిగి ఉన్నామా అంటే మనసు కలిగి లేము. ఆయన మార్గంలో ఉన్నామంటే అది లేదు. మన దారి టోటల్గా ఎలా ఉంది? అపవాదిగాడి సంబంధిగా ఉంటుంది మన మార్గము, మాట, ఆలోచన, తలంపులు. కానీ ఈయనెవరంట? గాడిద పిల్లని ఎంచుకున్నాడు. గాడిద పిల్ల పేరున్న ప్రయాణం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? సియోను కుమార్తెతోటి నీ రాజు వస్తున్నాడు గాడిద పిల్ల మీద ఎక్కి. ఆయన ఎవరు? సాత్వికుడు. సాత్వికుడు ఆయన. చదవండి. సియోను కుమార్తె చెప్పుడి అనునది శిశువులు వెండి యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను. 10 నుంచి చదవండి. కిందకు వచ్చి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును. ఏమంటండి? ఏమన్నారు ఇక్కడ? దావీదు కుమారునికి జయము. దావీదు కుమారుడికి జయము. ప్రభు పేరట వచ్చి వాడికి, ప్రభు పేరట వచ్చి వాడికి స్తుతింపబడును గాక. అప్పుడు వరకు ఈయన ఎవరో ఎవరికి తెలియదండి. అర్థమవుతుందా? ఈయన ఎవరో ఎవరికి కూడా తెలియదు. రాజు అని తెలీదు, ప్రభు కుమారుడు అని తెలీదు, ఈయన ఒక రక్షకుడని తెలీదు. ఎందుకు? లోకంలో ఎవరు ఆయనని గుర్తించలేదు. ఎవరు కూడా ఆయనను గుర్తించలేదు. ఇంకా ఆయన దేవుని నామంలో ఇంకా ఆయన మహిమపరచబడలేదు. ఆయన తెలియదు ఎవరు. ఏమనుకుంటున్నారు? ఇక్కడ కింద ఇంకొక మాట ఉంది. ఇక్కడ చదివితే ఇక్కడ వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఎలాగా? ఎక్కడ చదువుతారు? నజరేతు వాడు కదా, ప్రవక్తని యేసని చెప్పిరి. ఏమనుకుంటారు? ఇతడు గలీలులో ఉంటాడు కదా, నజరేయుడైన యేసు కదా ఇతడు. ఇతడు రాజేంటి? స్తుతింపబడటం ఏంటి? ఇదికి జై జైలు పలకటం ఏంటి అని అందరూ కూడా ఏమవుతున్నారంటే అండి, కింద చదవండి. చదవండి. ప్రవక్త యేసు అని చెప్పారు. నజరేయుడు ప్రవక్తయేనా అని చెప్పారు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవలసినని వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి అలలను గువ్వలను వారి పీఠములను పడదోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడేది అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుర్తుగా చేసిరని వారిని. ఏ మందిరం అంట? ఇది నా ప్రార్థన మందిరం అనబడను. రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గురువుగా చేసిన వారే ఇంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచడు కాక ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగింది. అందుకు యేసు వినుచున్నారు. పాలు రెక్కలు సంటి పిల్లల రెక్కలు నోట స్తుతి స్తోత్రము
జరుగుతుందంటే అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఏమండి? ఏం చేస్తున్నారు? దొంగల గృహం చేశారు మందిరాన్ని. దేవుణ్ణి ఆరాధించవలసిన మందిరాన్ని, పరిశుద్ధమైన ఆలయాన్ని వీళ్ళు ఏం చేశారంటే అండి, దొంగల గృహంగా చేసి అక్కడ నూకలు పంచుకునేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు, పోదండి పావురాలు అమ్ముకునేవాళ్ళు, మోసగాళ్ళు, దుర్మార్గులు, పాపులు అందరూ అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నప్పుడు సాత్వికుడు అని పైన చెప్పుకున్న మనము అక్కడికి వెళ్ళేటప్పటికి యేసయ్యకి ఏమైందంట, చాలా కోపం వచ్చిందండి. ఉగ్రుడైపోయాడు ప్రభు, ఉగ్రుడైపోయాడు. ఆ సాత్వికుడైన ప్రభు కొరడా చేత పట్టాడు. హల్లెలూయా! ఏం పట్టాడండి? కొరడా చేత పట్టి ఒక్కొక్కళ్ళు ఏం చేశాడంట, ఉతికేశాడంట. ఆయన కోపము చాలా, ఆయన సాత్వికుడే, కానీ అగ్ని జ్వాలల వంటి కన్నుల గల దేవుడు, ఉగ్రుడైనా కోపం వస్తే ఆయన ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. సాత్వికుడిగా ఉంటే నీకోసం ఏమన్నా చేస్తాడు. మందిరాన్ని పాడు చేసినందుకు వాళ్ళని ఏం పట్టుకొని కొట్టాడంటే అండి, కొరడా చేత పట్టి వాళ్ళందరినీ కొట్టి, బల్లలు ఎరగొట్టి వాళ్ళందరినీ బయటకు గెంటేశాడు. ఎందుకో తెలుసా? ఇది ప్రార్థనా మందిరము, ఇది పరిశుద్ధంగా ఉండవలసిన మందిరము, ఇక్కడ ఆరాధించవలసిన ప్రజలు రావాలి. మీరు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని అక్కడ ఆయన వాళ్ళని కొట్టి బయటకు తరిమేసినట్టు మనం చూస్తున్నాం ప్రియమైన దేవుడు. కాబట్టి మందిరం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మందిరానికి వచ్చి వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఉండాలా వద్దా? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా పడితే ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి, భయభక్తులతో ఉండాలి, సాగిల పడాలి. అది దేవునికి ఇష్టమైన బలి. వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళని కొరడాలతో కొట్టినట్టు మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రయాణం ఎందుకు చేశాడు ప్రభు? ప్రయాణము ఎందుకు చేశాడు? ఈ ప్రయాణం ఎక్కడి వరకు? యెరూషలేము వరకు. ఎందుకు చేశాడు అంటే, ఈరోజు ఏం చేశాడు? సిలువకి, మరణానికి, అర్థమవుతుంది, ఆ పాపుల చేతులకి అప్పచెప్పటానికి ముందు, వాళ్ళతో కొట్టబడటానికి ముందు సిద్ధపడటానికి ఒక్కసారి మందిరానికి వెళ్ళాడు. హల్లెలూయా! యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్ళి తండ్రి దగ్గర విజ్ఞాపన చేసి తిరిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? వద్దకు తేబడ్డ గొర్రె పిల్లగా నేను సిద్ధపడుతున్నాను తండ్రి, నా శ్రమల్లో నాకు తోడుండండి, నేను చేస్తున్న ప్రతి పనుల్లో నాకు తోడుండండి అని తండ్రి దగ్గర విజ్ఞాపన చేయటానికి వెళ్ళాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్తూ కూడా అక్కడ 2-3 కార్యాలు చేసినట్టు మనం చూస్తున్నాం. వెళ్తూ వెళ్తూ ఎక్కడికి పంపించాడు? గ్రామంలోకి పంపించాడు. ఏమండి? గ్రామంలోకి పంపించాడు. అక్కడ ఎవరున్నారు? కట్టబడ్డ గాడిద, అంటే మనం అందరం ఉన్నాం. హల్లెలూయా! ఒప్పుకుంటారా మీరు? ఏమండి? పాపములో కట్టబడ్డ గాడిదని నేనే అని ఒప్పుకుంటారా? ఎంత నోట ప్రభు అన్నాడు కదా మార్కు సువార్తలో, నేను పాపిని ప్రభువా అని ఎవరైతే నోటుతో ఒప్పుకుంటారో వాళ్ళని నేను రక్షిస్తాను అన్నాడు. వాళ్ళని నేను రక్షిస్తాను. పాపుల కోసమే పిలువవచ్చింది కానీ పరిశుద్ధుల కోసం నేను రాలేదు అన్నాడు. అంటే ఎవరిని పట్టించుకుంటాడు ఆయన? ఎవరిని చూస్తాడు ఆయన? ఎవరి జీవితాల కార్యం చేస్తాడు ఆయన? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కట్టబడ్డ గాడిదల ప్రభువా, నేను ఆ గాడిద నేనే ప్రభువా. నేను గాడిదని ఒప్పుకుంటేనే కదా నా పైన ఆయన ఎక్కి యెరూషలేము దాకా వెళ్తాడు. గాడిదని ఒప్పుకోకపోతే ఏమండి?
ఎక్కడు? నువ్వు గాడివి కాదు కదమ్మా, నువ్వు ఏంటి మహారాణివి, నువ్వు గుర్రానివి, సింహానివి, నువ్వు ఐర్యాముల్లో ఉన్న దానివి. నాకు కావాలి గాడిద. ఏమన్నాడు ప్రభు? నాకు కావాలి పాపముతో కట్టబడ్డ గాడిద పిల్ల కావాలి. ప్రేమన్న దేవుని పిల్లరా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా భూమికి అంతగా తగ్గించుకుని దీన మనసు. ఇక్కడ ఈయన ఎవరంట? సాత్వికుడు అంట. సాత్వికుడు వస్తున్నాడు. ఆ యెరూషలేము బిడ్డకి చెప్పండి, సియోను కుమార్తెకి చెప్పండి అని ప్రభు చెప్తున్నాడు. మన దేవుడు గాడిద అంతకు ముందు దానికి ఏమన్నా ఘనతుందా? లేదు. మరి ఆయన ఎక్కి దిగాక ఘనత వచ్చిందా లేదా? ఈ గాడిద అన్నారా? గాడిదని ఏమని ఉండొచ్చు చెప్పండి, ఒక్కసారి ఊహించుకుందాం. మనం ఏమని ఉండొచ్చు? అప్పుడు దాకా దాన్ని చూసి అసహించుకున్న వాళ్ళు, అప్పుడు వరకు దాన్ని బయటకు గెంటేసిన వాళ్ళు, కట్టెతో కొట్టినోళ్ళు, ఈ గాడిద అది ఇది అని తిట్టిన వాళ్ళు, ఎప్పుడైతే ఆ పరిశుద్ధుడైన ప్రభు ఎక్కిన తర్వాత నేను ఊహించుకుంటా ఏంటో తెలుసా? దాన్ని నా ప్రభు ఎక్కిన గాడిద. ఇది ఎంత ధన్యత పొందుకుంది కదా. దీన్ని ముట్టుకుంటే నాకు కూడా మోక్షం కలుగుతుందేమో, దీన్ని పట్టుకుంటే నాకు మోక్షం కలుగుతుందేమో. ఎంత గొప్ప ధన్యత పొందుకుంది గాడిద అని దానికి మర్యాద ఇస్తామా? మనం ఏం చేస్తామో తెలుసా? ముందు మిమ్మల్ని అడిగాను నేను, గేటు దగ్గర గాడిదని కట్టేస్తే ఎవరన్నా తీసుకెళ్తారంటే మీరు మౌనం అయిపోయారు. ఒక్కళ్ళు కూడా నేను తీసుకెళ్తాను అనలేదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పోటీ పడతారు. అస్తమ్మా నాకు కావాలి, మా ఇంటికాడ కట్టుకుంటానమ్మా ఈ గాడిదని, నేను మంచిగా చూసుకుంటానమ్మా ఈ గాడిదని. ఎందుకు? అప్పుడు పనికిరాని గాడిద ఇప్పుడు ఎందుకు పనికి వచ్చింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభుని ఎరగదు, ప్రభు దాని మీద ఎక్కలేదు. ఇప్పుడు ప్రభుని ఎరిగింది, ధన్యత ఘనత అది పొందుకుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం కావాలనుకుంటున్నాం? గాడిద కావాలనుకుంటున్నాం. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్న నీతో నాతో, మనము కూడా మనం ప్రభుని కలిగి ఉంటే మనకు కూడా ధన్యత వస్తుందండి, ఘనత వస్తుంది మనకి. ఏమని పిలుస్తారో తెలుస్తా? ప్రభు అన్నాడు, నా దాసుడు అని పిలవను బిడ్డ, నిన్ను నా స్నేహితుడు అని పిలుస్తాను అన్నాడు. అదే గట్టిగా చెప్పకూడదు. దావీదు మహారాజుని ఆయన హృదయానుసారుడు అయ్యాడు కాబట్టి దాసుడు అనలేదండి. ఏమన్నాడు? నా కుమారుడా అన్నాడు, నా హృదయానుసారుడా అన్నాడు. ఎందుకో తెలుసా? ప్రభుతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు, ప్రభువుని వెంబడించాడు, ప్రభువుని ప్రేమించాడు, ఆయనతో స్నేహం చేశాడు, ఆయన మార్గంలో నడిచాడు, లోకముద్దనుకున్నాడు, ప్రభువే కావాలనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా చిన్న లేదు పెద్ద లేదు, ప్రభు కావాలని కోరుకోండి బిడ్డలారా. లోకము పాపము వద్దు, ఈ సెల్లులు, ఈ టీవీలు, ఈ ఎంజాయ్మెంట్ వద్దు బిడ్డలారా. విడిచిపెట్టండి. ఎవరైతే ఈరోజు విని ఈ మాటలు, నిజమే నేను కూడా గాడిదనైతే నా ప్రభు నన్ను ఘనతస్తాడు, నాకు ఆయన నన్ను పిలుచుకుంటాడు, కుమారుడు అంటాడు నన్ను, ఆ స్థితిలో నేను ఉంటానని ప్రతి ఒక్కరము ప్రభు తట్టు తిరుగుదాం, ప్రభు మాట విందాం, ప్రభు మార్గంలో నడుద్దాం బిడ్డలారా. మళ్ళీ మనం దేనికి సిద్ధపడదాం? ఇప్పుడు దేనికి సిద్ధపడదాం చెప్పండి? ఈ 3 రోజులు కూడా ఈ మాటలను ఎవరు వేసుకున్నాం? ఎక్కడికి ప్రయాణమై వెళ్ళాడు ప్రభు? యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళాడు. దేనికి సిద్ధపడుతున్నాడు? వద్దకు తేబడ్డ గొర్రె పిల్లవాళ్ళు.
బలి పశువులే సిద్ధపడతకు వెళుతున్నాడు. బిడ్డలారా, నీ కోసం, నా కోసం, మన పాపముకై ఆయన వెళ్తున్నాడు. కాబట్టి మనం ఈ 3 రోజులు కూడా మనం ఎక్కువగా ప్రార్థనలు, ఆరాధనలు, వాక్యంలో ఆయన మాటలు నెమరు వేసుకునే విషయంలో, ఈ గాడిద విషయంలో నెమరు వేసుకోండి. నేను కట్టబడి ఉంటే ఈ రోజున ఈ మందిరంలో ఉందునా, విడిపించాడు కాబట్టే మందిరానికి వచ్చాను, మారు మనసు పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాను, దేవుని బిడ్డగా పిలువబడుతున్నాను. అదే ప్రభు ఇప్పకపోతే ఏంటి నా పరిస్థితి? జ్ఞాపం చేసుకుందాం బిడ్డలారా. పై భక్తి వద్దు, పై భక్తి వద్దు. మనం ప్రభుతో వెళ్ళిపోదాం. ఆయన పంపించాడు, మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళిపోదాం. లోకంలో ఏది శాశ్వతం కాదు. మనకి కావాల్సింది అన్నపానం ఉంటే చాలు. ఏం కావాలి మనకి? అన్న వస్త్రములు, అన్నపానములు ఉంటే మనకి చాలు. ప్రభు కావాలని మనం అందరం కూడా హృదయంలోకి చేర్చుకుందాం. ఆయనతో సహవాసం చేద్దాం. ప్రభు బిడ్డలుగా జీవిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించారు.